ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆబ్కారీ శాఖ అదనపు కమిషనర్ లక్ష్మణ భాస్కర్ ను అరెస్ట్ చేశారు. ఆయనను విశాఖకు తరలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ ను అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, అరెస్ట్ ఎప్పుడు చేశారు? లక్ష్మణ్ భాస్కర్ ఇంట్లో ఇంకా సోదాలు జరుగుతున్నాయా? గౌసియా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ గా ఉన్న కాటమ లక్ష్మణ భాస్కర్ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న విషయంపై నిన్న అనిసా అధికారులు విశాఖ అనిసా అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి హైదరాబాద్, విజయవాడ, మొగల్తూరు, విశాఖపట్నంలో నిన్న సోదాలు కూడా నిర్వహించారు. ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులను గుర్తించేందుకు. అయితే గతంలో ఈయన లక్ష్మణ భాస్కర్ రావు విశాఖపట్నంలో డీసీగా పనిచేసినందున, డిప్యూటీ కమిషనర్ గా పనిచేసినందున ఇక్కడ అనిసా అధికారులు అతనిపై అదనపు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న విషయం మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే నిన్న పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో 5 చోట్ల, విశాఖలో 3 చోట్ల, ఇంకా విజయవాడ, మొగల్తూరులో కూడా ఈ ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై అతని ఆస్తులు గుర్తించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 3 కేజీల బంగారంతో పాటు 15 కేజీల వెండిని, 25 లక్షల రూపాయలు విలువ చేసే ఇళ్ల స్థలాన్ని, హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఒక ఇళ్ల స్థలాన్ని, 10 లక్షల రూపాయల నగదును కూడా అనిసా అధికారులు గుర్తించారు. అయితే ఈ మొత్తం ఆస్తి విలువ సుమారు 3.5 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ లక్ష్మణ్ భాస్కర్ రావుని ఇప్పటికే అరెస్ట్ చేసిన అనిసా అధికారులు విశాఖ తీసుకువస్తున్నారు. ధన్యవాదాలు అనిల్.